రైతుల యూరియా కష్టాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావాల్సుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కృషి రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే, తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీకి ఉంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా, బెదిరిస్తారా, దండం పెడతారా, చేతనైద్దా చేత కాదా, కాకపోతే మమ్మల్ని ఎవరు రమ్మంటారా? ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దశలో 1 నెల రోజుల పాటు ఇటు వరి, పత్తి, ఇతనాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి. రాజకీయ వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ, రైతులు ఇబ్బంది పడుతూ, రైతులు రోడ్ల పొంటి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం. త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఇలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఈ హెచ్చరికగా భావించుకోండి. ఇలా రైతుల పక్షాన్ని నిల్చునేటువంటి పార్టీగా, రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బాధ్యత మీది. బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి. బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది. అన్నదాత కష్టాల్లో ఉంటే రేపు తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి. ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద, రైతుల ఆదాయం మీద, తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కనీస జ్ఞానాన్ని కోల్పోకుండా ఈరోజు వెంటనే తెలంగాణ రైతులకు అవసరమైనంత ఎరువుల్ని డిమాండ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు యుద్ధ ప్రాతిపదికన పంపమని, లేనట్టయితే తగిన మూల్యం, రైతుల కోపం, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి బాధ్యత బీజేపీదే అనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.